లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి రథయాత్ర గత 32 సంవత్సరాల నుండి హైదరాబాద్ బర్కత్పుర యాదాద్రి భవన్ నుండి బయలుదేరి యాదగిరిగుట్టకు 4 రోజులు రోడ్డుపై నడక ద్వారా మరి పట్టణాలు అందరి ప్రజలకు దర్శనమిచ్చుకుంటూ స్వామివారు అందరికీ ఆశీస్సులు ఇచ్చుకుంటూ 4 రోజుల తర్వాత యాదగిరిగుట్టకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ అఖండ జ్యోతి పోవడం జరుగుతుంది. దీనికి ప్రథమంగా ఆ రోజు ఏపీ ఓటర్స్ అసోసియేషన్ రామలింగరాజు గారు ప్రారంభం చేయడం జరిగింది. అప్పటి నుండి నేను వారితో పాటు సహకరించుకుంటూ ఈ కమిటీలో వండుకుంటూ ఇప్పటికి 32 సంవత్సరాలు ఈ వారు శివక్యం అయినారు. ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల నుండి నేను బాధ్యత తీసుకొని ఈ అఖండ జ్యోతి కమిటీకి చైర్మన్ గా ఈ రథోత్సవాన్ని దిగ్విజయం చేస్తున్నాం. దీనికి ప్రతి టౌన్ లో కూడా అందరూ కమిటీ ద్వారా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా మా భగవంతుడే మన తెలంగాణ నరసింహస్వామి మన ఊరికి వస్తున్నారు, మన వాడకు వస్తున్నారు అని చెప్పి అందరూ హారతులు తెచ్చుకుంటూ రోడ్లపై ముగ్గులు వేసుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ మరి ఈ విధంగా చాలా సంతోషంగా దినదినం జనము భక్తులు చాలా స్వాగతం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ నెల 15వ తేదీ నాడు శివరాత్రి రోజు ప్రారంభమై ఈ రోజు భువనగిరి వరకు రథం వచ్చేసింది. ఈ రథము మళ్ళా రేపు ఇక్కడ నుండి రాగేరు యాదగిరిగుట్టకు బయలుదేరి రాత్రి 9 లోపు స్వామివారి ఆలయంలో ఈ జ్యోతిని మేము అందించడం, మరి బ్రహ్మోత్సవాలు రేపు స్టార్ట్ కావడం, ఇది మాకంతా ఎంతో మందికి చాలా సంతోషం. ప్రతి వారు కూడా మన దేవుడు, మన తెలంగాణ దేవుడు అనే పట్టుదలతోని చాలా ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ విధంగా 32 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఈ స్వామివారు అందరికి ఆశీస్సులు ఇచ్చుకుంటూ ఇంకా ముందు కాలంలో అందరిని ఆశీర్వదిస్తారని చెప్పి మేము ఈ తెలంగాణ కమిటీ తరఫున ఈ అఖండ జ్యోతి కమిటీ తరఫున నేను చైర్మన్ ఉండి నా శక్తి ఉన్నన్ని రోజులు ఈ స్వామిని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా అందరి భక్తజనులకు నేను తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారాలు.